నమస్కారం ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ఇక బులెటిన్ వివరాల్లోకి వెళ్తే జనసేన పార్టీ నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి కిషోర్ గునుకుల మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్నదాతల వేతలు ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్య సేవల పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు. అటు రైతుల సమస్యలు ఇటు ఆరోగ్య సేవల తీరును మెరుగుపరిచేందుకు తక్షణమే స్పందించాలని కోరుతున్నారు. ఆరోగ్య శాఖకు సంబంధించిన పలు సమస్యలు ఎదుర్కొంటున్నాం. క్యాన్సర్ హాస్పిటల్లో దాదాపుగా ఈరోజు తిండి అంతా కూడా కలుషితం అయిపోయింది. నెల్లూరు గవర్నమెంట్ హాస్పిటల్లో చిన్న చిన్న పరికరాలు అందుబాటులో లేకపోవడం వల్ల 2 రోజుల కిందట పౌర సరఫరాల శాఖ నాదెళ్ల మనోహర్ గారు ప్రెస్ మీట్లో చెప్పారు, 51 లక్షల మెట్రిక్ టన్నులు ఈ ఖరీఫ్ సీజన్కి ధాన్యాన్ని తీసుకునే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అయితేమి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అయితేమి, వీరందరూ సహాయ సహకారాలతో ఎక్కువగా ఖరీఫ్ సీజన్లో వచ్చిన ఈ ధాన్యాన్ని ఏదైతే ఉందో కొనుగోలు స్టార్ట్ అయింది. 51 లక్షలు టన్నులు కేంద్రంగా సాగుతుందా ఉంది. అన్ని జిల్లాలకి ఏ జిల్లాలో ఉన్న అన్నదాతకు కూడా ఇబ్బంది అనేది జరగకుండా సహాయక చర్యలు జరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వం మొదట వచ్చినప్పుడు అన్నదాతకి ఏ విధంగా అండగా నిలబడిందో ఈ రోజును కూడా అదే విధంగా నిలబడడానికి అన్ని రకాలుగా సిద్ధంగా ఉందని మరొకసారి తెలియజేస్తూ, జిల్లాలో ఆరోగ్య శాఖకు సంబంధించిన పలు సమస్యలు ఎదుర్కొంటున్నాం. గౌరవ హెల్త్ మినిస్టర్ గారికి ఈరోజు మనవి చేసుకుంటున్నాను. ఆరోగ్యపరంగా జిల్లాలో చాలా వెనుకబడి ఉంది. పలు పిహెచ్ఓల్లో సిబ్బంది లేరు. గ్రామాల్లో ఉన్న పిహెచ్ఓల్లో సిబ్బంది కొరతతో ఏదైనా అనారోగ్యం బారిన పడితే అందులో ఇప్పుడు వాళ్ళ పడి ఉన్నాయి. ఏదైనా అనారోగ్యం బారిన పడితే కేంద్రానికి పరిగెత్తాల్సిన అవసరం ఉంది, అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది. అనేక రకమైన మందులు ఈ సిబ్బంది కొరత ఏదైతే ఉందో ఆ కొరత వలన ఉపయోగానికి దూరంగా మరుగున పడి ఉన్నాయి. పిహెచ్ఓ కేంద్రాల్లో అనేక రకమైన ఔషధాలు అవుట్డేటెడ్ అయిపోయే పరిస్థితి ఉంది. ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది. దీన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత అయితే ఉందని మరొకసారి తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఎన్టీఆర్ ఆరోగ్య భరోసా కింద గతంలో ఆరోగ్యశ్రీ అని ఉండింది. దానికి సంబంధించిన అనేక నిధులు ఇప్పటికీ కొన్ని హాస్పిటల్కి చెల్లించలేకపోవడం వల్ల కొన్ని రకాల రోగాలకి ఇప్పటికి కూడా చికిత్స అందించడానికి కొన్ని ప్రైవేటు హాస్పిటళ్ళు వెనకంజ వేస్తున్నాయి. వాటిని వీలైనంత త్వరగా క్లియర్ చేసి పేద బడుగు బలహీన వర్గాలకి ఆసరాగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. పోతే క్యాన్సర్ హాస్పిటల్లో దాదాపుగా ఈరోజు తిండి అంతా కూడా కలుషితం అయిపోయింది. ఈ ఆహారం వలన దాదాపుగా 100లో 30 నుంచి 35% పైన క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంది. గతంలో క్యాన్సర్ హాస్పిటల్లో ఉచితంగా మందులు పంపిణీ అనేది జరుగుతుంది. గవర్నమెంట్ నుంచి ఈ నిధులు ఏదైతే ఉన్నాయో వాళ్ళకి ఫండ్స్ రాకపోవడం వల్ల ఈ ఫ్రీగా ఇచ్చే మెడిసిన్స్ అంతా కూడా ఆపివేస్తున్నారు. వాటి వల్ల కూడా అనేక రకమైన అవస్థలు ఎదుర్కొంటున్నారు. వీటిని కూడా పరిశీలించాల్సిందిగా ఈరోజు జనసేన వేదికగా నేను వినవించుకుంటున్నాను. అదేవిధంగా నెల్లూరు గవర్నమెంట్ హాస్పిటల్లో అనేక రకమైన ఖరీదైన యంత్రాలు అమల్లో ఉన్నప్పటికీ, ఉపయోగంలో ఉన్నప్పటికీ చిన్న చిన్న పరికరాలు అందుబాటులో లేకపోవడం వల్ల, దానికి సంబంధించిన ఫండ్స్ రిలీజ్ కాకపోవడం వల్ల, పెద్ద పెద్ద పరీక్షలు ఏవైతే ఉన్నాయో అవి అందుబాటులో లేవని అనేక రకాల కారణాలతో పేదలను వెనక్కి తిప్పి పంపే పరిస్థితి ఉంది. కనీసం ప్రసూతి విభాగంలో మంచినీరు తాగేదానికి కూడా ఇబ్బందికరంగా ఉండదు అనే సమాచారాన్ని ఇప్పటికే మేము కలెక్టర్ గారికి కూడా ఇచ్చాం. దయచేసి జిల్లాలో ఆరోగ్య సేవలు మెరుగుపరచాల్సిన బాధ్యతని మరొకసారి సవినయంగా గుర్తు చేస్తున్నాను. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరోసారి తండ్రి కాబోతున్నారు. మెగాస్టార్ ఇంట్లో దీపావళి సెలబ్రేషన్స్ తో పాటు ఉపాసన సీమంతం వేడుకను నిర్వహించారు. ఈ వీడియోను ఉపాసన షేర్ చేస్తూ డబుల్ సెలబ్రేషన్స్ అంటూ క్యాప్షన్ పెట్టారు. ఇప్పటికే ఈ జంటకు 2023లో క్లీంకార జన్మించగా 2 ఏళ్ల తర్వాత మరోసారి పేరెంట్స్ కాబోతున్నారు. దీంతో సింబా వస్తున్నాడంటూ మెగా ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు.
మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా STV తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.